శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 8వ రోజు 8వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 8వ అధ్యాయంలో శంకరుడు పార్వతిని ఉద్దేశించి, పార్వతి, ఇంకనూ మాఘస్నాన ఫలములను చెప్పుచున్నాను వినుము అని చెప్పసాగాను. అంటే ఈ మాఘమాసంలో ముఖ్యంగా మనం చేయవలసింది స్నానమే. అందుకే ప్రతి అధ్యాయంలో ఏ రకమైనటువంటి మాఘ స్నానం చేసినా కూడా ఫలితాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. అంత గొప్పది ఈ మాఘ స్నానం. అందువల్ల అవకాశాన్ని మనం ఎప్పుడూ జారవిరుచుకోకూడదు. ఇంత చిన్న పనితోనే అంత గొప్ప ఫలితాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోకుండా అందిపుచ్చుకోవడం ఎంతో సమంజసమైనది కదండి. అందుకని శివుడు చెప్తున్నాడు, విన్న మాత్రం చేతనే 100 జన్మలందు చేసిన పాపరాశులన్నీ నశించును. ఈ మాఘమాసమందు విధివశమున ఎవరు శ్రీహరిని ఉద్దేశించి స్నానమాడునో వాడు వైకుంఠమును చేరును. ఇందుకు తార్కాణంగా ఒక కథ ఉంది, దానిని చెబుతాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు ఈశ్వరుడు పార్వతీదేవితో. తొల్లి గోదావరి తీరమున ద్వాపర యుగమందు వేదము వేదాంగములు వాని తత్వార్థములు తెలిసిన సుశీలుడు అని విప్రోత్తముడు కలడు. అతడు దేశాటనము చేస్తూ దారి తప్పి ఒక మహారణ్యమును ప్రవేశించెను. ఆ అరణ్యము అనేకమైన వృక్షములతో దట్టమైన వెలగ, మామిడి, మర్రి, దిరిసెన, దేవదారు మొదలైన చెట్లతో, ముళ్ళ పొదలతోనూ, దారు వృక్షములతోనూ చీకటి అయి భయంకరమైన వెదురు పొదలతో, కుక్క నక్క కూతలతో, పక్షుల కలకలారావములతో, ఎండుటాకుల నిండు చప్పుళ్లతో, మదించిన ఏనుగు, దున్న, పంది, పెద్దపులి మొదలగు క్రూర జంతువుల ఘీంకారములతో, దావానలములచే బయలుదేరిన భటభట ధ్వనుల చేతను, భయంకరమైన ఇతర ధ్వనుల చేతను నిండి ఉంది. ఆ అరణ్యమున చండ్ర చెట్టు ఆకారంన ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుని పాదాలు చండ్ర చెట్టుగాను, మిగిలిన శరీరమంతా క్రూరమైన రాక్షసాకారముగాను ఉన్నది. పాదములు చండ్ర చెట్టులో ఉన్నాయి. అది ముళ్ళు కలిగి దాని కొమ్మలు గాలికి కదిలినప్పుడు శరీరమునకు ముళ్ళు గుచ్చుకుంటూ ఆ క్రూరుడైన బ్రహ్మరాక్షసుడు నల్లని మబ్బువలే కాటుక కాంతి కలవాడై ప్రళయకాల రాత్రితో సమానమైన ఆకారముతో, పెద్ద నోరుతో, శుష్కమైన పొట్టతో, వంకర పళ్లతో, క్రూరబుద్ధి గలవాడై, ఎర్రని కండ్లు కలవాడై, దూరదృష్టితో దిగంబరుడై, తిండి లేక ఎర్రని గడ్డము, మీసము, వెంట్రుకలు కలవాడై ఉండెను. పాదములు చెట్టునందు ఉండటం వలన కదలలేక అటు ఇటు తిరుగుతూ కొమ్మల చేత కప్పబడి ఉన్నాడు. ఆ ముళ్ళు గుచ్చుకున్నందున శరీరమంతయు నెత్తురు వెలువడుతూ ఉన్నది. కొమ్మల ద్వారా కారేటటువంటి రుధిరము దిగి కాలువగా ప్రవహిస్తున్నది. ఆ రాక్షసునకు ఆహారము నీరు లేక, జంతువులను తినుటకు వీలు లేక నరక దుఃఖమును పొందుతూ ఉన్నాడు. సుశీలుడు మార్గము తప్పుట చేత తీర్థయాత్ర చేస్తూ భయము చేత కష్టములను బాపు కేశవుని ప్రార్థిస్తూ ఆ చండ్ర చెట్టునందు గల రాక్షసుణ్ణి చూశాడు. ఆ రాక్షసుడు బాధ చేత మిక్కిలి ఏడుస్తూ ఉన్నాడు. మార్గము తప్పి భయమందిన విప్రుడు రాక్షసుణ్ణి చూసి మరింత భయపడ్డాడు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని శ్మశానమందు గాని, వనమందు గాని, నీటి యందు గాని, ఇంటి యందు గాని కలిగిన భయాన్ని శ్రీహరి తొలగించిననే విషయాన్ని తలుచుకొని శ్రీహరిని ధ్యానిస్తూ భయమును విడిచి రాక్షసుణ్ణి చూస్తూ అక్కడనే నిలిచి ఉన్నాను. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు ఈ అధ్యాయంలో? మనకి పరమేశ్వరుడు అంటే ఇక్కడ వనమందు కానీ, శ్మశానంలో కానీ, నీటిలో కానీ, ఇంట్లో కానీ భయం వేస్తే శ్రీహరిని తలుచుకోవాలి అని చెప్పి మనకి ఈ సంఘటన ద్వారా తెలియచేస్తున్నాడు అనమాట. అందుకని మనకి ఆ సమయంలో శ్రీహరి నామం గుర్తుండకపోవచ్చు. ఆ విధంగా మనకి అప్రయత్నంగా రావాలి అంటే నిరంతర సాధన చేయాలి. ఆ విధంగా చేస్తే తప్పకుండా ఎటువంటి పరిస్థితిలో ఉన్న శ్రీహరి శ్రీహరి అన్న మాట తప్పక వస్తుంది. మనం రక్షింపబడతాం. ఇది భగవంతుడు ఇక్కడ మనకి
అన్యాపదేశంగా తెలియచేస్తున్నాడు. కొంతసేపటికి రాక్షసుడు బాధచే మూర్ఛనొందెను. లేచి అటు ఇటు కదలి మరలా మూర్ఛిల్లుతున్నాడు. ముళ్ళు గుచ్చుకొని రక్తము మాంసము బయట భయంకరంగా ఉన్నాడు. విచారిస్తూ ఉన్నాడు. మూర్ఛను పొందుతూ ఉన్నాడు. రాక్షసులకు కూడా భయంకరుడైన ఆ బ్రహ్మరాక్షసుని చూసి సుశీలుడు దయగలవాడై ఇట్లనెను, ఓరి రాక్షసాదమా, ఇటు అటు తిరగకు, విచారించకు, కొంతకాలము అలాగే ఉండు. అసలు నువ్వెవరు? పూర్వజన్మమునందు ఏమి పాపం చేశావు? నీవు ఏ కర్మచేత ఈ దుఃఖాన్ని పొందితివి? ఆ విషయమంతా నాకు చెప్పమని అడిగెను. ఆ రాక్షసుడు సర్వభూత దయాళువైన సుశీలుని పలుకులు విని ఏడుపు మాని విప్రదర్శనము వలన తన యొక్క స్మృతి కలిగి, బ్రాహ్మణోత్తమ, నాకు ఇప్పుడు మీ దర్శనము వలన జన్మ స్మృతి కలిగినది. నేను పూర్వము పుణ్యమును చేయక పాపమును చేసి తిని. పడమటి తీరమున గోకర్ణమందు మధువ్రతమను ఒక గ్రామం కలదు. ఆ గ్రామమందు అనేకులు విప్రులు ఉన్నారు. నేనును బ్రాహ్మణుడను. ఆ గ్రామమునకు నేను అధికారిని. అందువలన అన్ని వ్యవహారములను నేనే చూస్తూ ఉన్నాను. కానీ విముఖత చూపుచుండేవాడను. సదా అసత్యమునే పలుకుచుంటిని. బ్రాహ్మణ ధనములను అపహరించి తిని. ఆ ధనమే నాకు ఇష్టము. ప్రతిదినము విప్రగృహముల నుండి ధనము వచ్చేది. అది రానిదే నేను భోజనము కూడా చేసేవాడిని కాను. నా శరీరమంతా విప్రధనముతో నిండినది. ఇట్లు అసంఖ్యాకమైనటువంటి ధనమును ఆర్జించి తిని. నా ఇల్లు ధనధాన్యములతో నిండినది. ధర్మార్థము కొంచెమైనను ఖర్చు పెట్టక నేను ఎప్పుడూ విప్రులను అతిథులను పూజింపలేదు. అడిగిన విప్రులకు అన్నము పెట్టలేదు. పుణ్యకాలములందు విప్రులకు అన్నము గాని ధనము గాని ధాన్యము గాని ఒకప్పుడైనను ఇవ్వలేదు. స్నానమును చేయలేదు. జపమెన్నడూనూ చేయలేదు. ఆచారం అసలే లేదు. మంచి కార్యములను చేయలేదు. సంధ్యావందనము సలుపలేదు. మంత్రములను విడిచి అందరికీ కనబడినట్లు తంత్రము మాత్రము జరుపుతూ విప్రద్రవ్యము ఏ విధంగా వస్తుందా అనే మంత్రం మాత్రం పఠించేవాడిని. విష్ణు పూజ ఎన్నడనూ చేయలేదు. సదా విషయలోలుడనై స్వభోజన ప్రియుడనై ఉన్నాను. దేవుని ఎదుట త్రుటికాలమైనను దీపమును ఉంచలేదు. సత్సాంగత్యము ఎన్నడైనను చేయలేదు. సజ్జనులు సంభవించినను వారుండు తావు వదిలి దుర్జనులుండు స్థలమునకు ఏగి నరకమునకు అనుకూలమైన పలుకులతో సంతసించేవాడిని. నా మనస్సున హరి పాదారవింద ధ్యానము ఎన్నడనూ చేయలేదు. వినుట ఎందు నాకు ఇష్టమూ లేదు. నేనున్న స్థలమునందు హరికథ జరిగినట్లయితే ఆ చోటును వదిలి వెళ్ళిపోయేవాడిని. నా జీవితమందు ఏ జంతువునకు ఉపకారం చేయలేదు. ఇట్టి నా దురవస్థ స్వకర్మ చేత సంభవించినది. నేనంతటా చనిపోయి ఘోరమైన యమలోకాన్ని చేరి 8 యుగములు మిక్కిలి కష్టాలను అనుభవించాను. యమభటులు యముని ఆజ్ఞ వలన నన్ను భూతలమునకు పడత్రోశారు. నేను గాడిదనై, ఏనుగునై, కుక్కనై, నక్కనై, పిల్లినై, పందినై, తోడేలై జన్మించాను. ఒక్కొక్క జన్మయందు 10,000 సంవత్సరాలు జీవించాను. పిమ్మట ఈ అరణ్యమందు చండ్ర చెట్టుని అయ్యాను. పాదములు చండ్ర చెట్టు, పైభాగము రాక్షస రూపము. పాదములు ఈ చెట్టునందు ఉండుట చేత నేను ఎక్కడకు పోలేక వాయువశమున ముండ్లు గుచ్చుకుంటూ శరీరము మిక్కిలి బాధ చెందుతూ ఉన్నది. నెత్తురు మాంసము బయటకు వస్తూ ఉన్నది. దానిని నేను తింటున్నాను. నేను పూర్వజన్మము వలన ఈ విచారమును పొందితిని. నీ దర్శన భాగ్యమున నా పూర్వజన్మ కృతము తెలిసినది. నా పాపమును బాసి నన్నెట్లు రక్షించదువో అని ప్రార్థించను. సుశీలుడు రాక్షసుని వృత్తాంతమును విని, రాక్షస, నీకు గొప్ప కష్టము సంభవించినది. ఈ అరణ్యమున దగ్గరగా నీరున్నదా చెప్పు. ఆ నీటితో నిన్ను రక్షిస్తాను. నీ దుఃఖమును తొలగిస్తాను అని పలికాడు సుశీలుడు. అప్పుడు రాక్షసుడు, విప్రోత్తమ, ఈ వనమందు 12 యోజనముల మధ్య నీరు లేదు, ఆ పైన కలదు అని చెప్పాడు. అంతా విప్రుడు, నీ పాపము పో విధానమును చెప్పెదను వినుము అని పలుకగా ఆ రాక్షసుడు పలుకుతున్నాడు. ఆర్య, నాకు 4 పుత్రులు కలరు. నా కాపురము పూర్వము గోకర్ణ దేశమున ఉన్నది. అప్పుడు ఆ 4 పుత్రులు దుష్ప్రవర్తనల చేత నరకమును పొందిరి. అట్లే వారి వంశ క్రమశః సంతానమంతయు అనుభవించిరి. వారిలో ఒకడు ఇప్పటికీ అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అతని పేరు భాష్కలుడు. వాడును వాని తల్లిదండ్రులతో సమాన బుద్ధి గలవాడై ఆ గ్రామమునకు అధికారిగా ఉన్నాడు.
అతడును పాపములను చేయు దురాచారుడు కనుక వాని వలన నాకు ముక్తి లేదు. మాకు దుఃఖ విమోచనం ఏ విధంగా సంభవించును అని పలుకగా బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓరి రాక్షస, నీకు భయం లేదు. భాష్కలుని వలన ముక్తి కలుగును. నేను వెంటనే మీ గ్రామమునకు పోయి భాష్కలునితో నీవు తరించు త్రోవను గురించి చెప్పెదను అని రాక్షసునితో సుశీలుడు పలికి గోకర్ణ దేశమును గల భాష్కలుని చూసెను. విప్రుడు ఆ భాష్కలునితో తాను చూచిన సంగతి సవిస్తరముగా చెప్పి, భాష్కల, నీవు మాఘమాసమున సూర్యోదయ కాలమందు స్నానము చెయ్యి. దానిచేత నీ పితృదేవతలు ముక్తి పొందుతారు. ఎవడు ఈ మాసమున సూర్యోదయ కాలమున స్నానము చేయునో వాడు శ్రీహరి సాన్నిధ్యమును చేరును. ఓయి, నీ వంశమందొకడు బ్రహ్మరాక్షస రూపాన్ని పొంది బాధపడుతున్నాడు. నీవతని పాప విమోచనకై మాఘస్నానము ఆచరించుము. దానివలన అతడు తరించును అని చెప్పి సుశీలుడు తన ఇచ్చవచ్చిన రీతిని వెళ్ళిపోయాడు. పార్వతి కొంతకాలమునకు మాఘమాసము రాగానే భాష్కలుడు సుశీలుని వచన ప్రకారము మాఘస్నానము చేసెను. ఇట్లు భాష్కలుడు స్నానము, జపము, తర్పణము మొదలగునవి ఆ బ్రహ్మరాక్షసుని కొరకై ఈ మాసమంతయు జరిపెను. మాసాంతమగునప్పటికీ బ్రహ్మరాక్షసుడు ముక్తిని పొందెను. చండ్ర చెట్టు నేల మీద పడెను. ఆ రాక్షసుడు రాక్షస దేహాన్ని విడిచి దివ్యమైన శరీరమును దాల్చి స్వర్గలోకమును చేరను. ఈ విధముగా ఈ మాస ఫలాన్ని నీకు చెప్పితిని. పాపభీతి కలిగిన వాడు మాఘస్నానం ఆచరించిన పాపములు పటాపంచలగును. విష్ణులోక ప్రాప్తి కలుగును. భక్తి శూన్యుడై భ్రమ కలిగి మాఘస్నానమును ఆచరించనిచో దేహాంతరమందు కుంభీపాక నరకమును పొందుననుటకు సందేహము లేదు. ఎంత గొప్పదో మాఘస్నాన ఫలితాన్ని ఎంత బాగా చూపించారో మనకి ఈ అధ్యాయంలో. కనుక ఏ విధంగానైనా కూడా అంత చిన్న పని చేస్తే ఎంతో ఫలితాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. కనుక ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని మాఘస్నానాన్ని ఆచరించి దాని ఫలితాన్ని పొంది ఆ విష్ణుమూర్తి యొక్క కృపకు పాత్రులవుదాం. కనుక ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.